భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమవుతోంది. కాబట్టి ఈ యుద్ధము ప్రారంభమవుతోంది, ఇంతమంది మడిసిపోతారని చెప్పి ఓ ధృతరాష్ట్ర మహారాజా, దీనికి అడలకు మది, నువ్వు మనసులో దీని గురించి చింత పెట్టుకోకు. నీవు ఆలోకింపంగవలసిన నీ లోనికి దివ్య దృష్టి నిత్యద పుత్ర. ఒకవేళ నువ్వు ఈ జరగబోతున్నటువంటి కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని అనుకుంటే నీకు నేను దివ్య దృష్టిని ఇస్తాను. ఆ దివ్య దృష్టి చేత నువ్వు జరుగుతున్నటువంటి యుద్ధాన్నంతటినీ కూడా చూడవచ్చు. ఇది సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి విషయం. లౌకికంగా మనందరికీ నేత్రాలు ఉంటాయి. ఆ నేత్రాలతో ఏదో కొంతవరకు ఎదురుగుండా కనపడినటువంటి విషయాన్ని మాత్రమే చూడగలం తప్ప నిజానికి ఆ కంటితో మనలోనే ఉన్నటువంటి దివ్యమైన వస్తువుని తెలుసుకోవడం సాధ్యం కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటారు లలితా సహస్రంలో పరదేవత గురించి మాట్లాడుతూ. నిజానికి ఆవిడ బయట వెతికితే దొరికేది కాదు, లోపలే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళడానికి ఈ కంటికి ఉన్నటువంటి శక్తి చాలదు. ఈ కన్ను ఎదురుగుండా ఉన్నదాన్ని మాత్రమే చూపించగలుగుతుంది. అట్లా కాకుండా తాను చూడని విషయాన్ని, జరగని విషయాన్ని కూడా చూసి తెలుసుకోగలిగినటువంటి శక్తిని తపస్సు ద్వారా ఋషులు సాధించారు. మనం సాధించలేదు కాబట్టి వేరొకడు సాధించలేడు, అది సాధించడం సాధ్యం కాదు అనడం అన్యాయం. ఎందుకని అంటే నేను వైద్య వృత్తిని అవలంబించలేదు కనుక, నేను వైద్య శాస్త్రాన్ని చదువుకోలేదు కనుక లోకంలో వైద్యుడు ఉండే అవకాశం లేదు అనడం ఎంత అమాయకత్వంతో కూడుకున్నదై ఉంటుందో, నేను అటువంటి తపస్సు చేయలేదు కాబట్టి, అటువంటి తపస్సిద్ధి చేత దివ్య దృష్టి లాంటివి పొందలేదు కాబట్టి లోకంలో దివ్య దృష్టి ఉండే అవకాశం లేదనడం కూడా అలాగే ఉంటుంది. అది చేసినటువంటి మహానుభావులు అటువంటి శక్తిని సంతరించుకున్నారు. మహాత్ముల యొక్క జీవిత వృత్తాంతాలు చదివితే తెలిసేది అదే భారతదేశానికి నిజానికి గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ దేశ గౌరవానికి కారణం ఎవరు అంటే అటువంటి మహాత్ములు. అటువంటి మహాత్ముల వలన ఈ గడ్డకి ఇంత గౌరవం. భారతదేశం అనేటప్పటికీ ఒక ఆదిశంకర భగవత్పాదులు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఇటువంటి వారందరూ స్మరింపబడి ఎనలేని గౌరవాన్ని పొందుతూ ఉంటాం. కాబట్టి అటువంటి దివ్య దృష్టిని ఓ ధృతరాష్ట్ర మహారాజా నీకు అనుగ్రహిస్తాను. లౌకికంగా నీకు చూపు లేకపోయినా నేను అనుగ్రహించేటటువంటి దివ్య దృష్టి వలన నువ్వు జరగబోయేటటువంటి యుద్ధాన్నంతటినీ చూడగలవు. కాబట్టి అటువంటి దృష్టిని ఇమ్మంటావా అని అడిగాడు. అడిగితే ధృతరాష్ట్రుడు వ్యాసుడితో అన్నాడు, అనుడు నతండు ఘోరముగా అన్నలు తమ్ములు పోరు క్రూరతం కనుగొనజాల, నేను వినగావలతు తదనుగ్రహంబు చేసిన కడు లెస్సయన్న, ముని చిత్తమునన్ కరుణించి సంజయం పనిచే, మహారణంబు పరిపాటిమెయిన్ సకలంబు చెప్పగన్. ధృతరాష్ట్రుడు అన్నాడు, నేను ఈ భయంకరమైనటువంటి యుద్ధాన్ని చూడలేను. ఎందుకు చూడలేను అంటే అందరూ కడుపున పుట్టినటువంటి పిల్లలు, అన్నదమ్ములు. ఇటు కౌరవులందరూ నాకు స్వయంగా సంతానం, అటు పాండుపుత్రులందరూ తమ్ముడి సంతానం. కాబట్టి వాళ్ళు కొడుకుల కిందే వరసలోకి వస్తారు. అన్నదమ్ములైనటువంటి వాళ్ళంత భయంకరంగా యుద్ధం చేసుకుని ఒకళ్ళ శరీరాన్ని ఒకళ్ళు చీల్చి చంపేసుకుంటుంటే అది నేను నా కంటితో చూడలేను. అది ఇప్పుడు ఉండవలసిన బుద్ధి కాదు, ఇంతకు ముందు ఎప్పుడో ఉండి దుర్యోధనుడిని నిగ్రహిస్తే అసలు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. కాబట్టి అన్నదమ్ములు దెబ్బలాడుకుంటుంటే చంపుకుంటుంటే నేను చూడలేను. నేను వినగావలతం చూడలేను, కానీ వినాలనుకుంటున్నాను. ఎందుకని అంటే ఇంకా నిజానికి ఎక్కడో చిన్న ఆశ, దుర్యోధనుడు గెలుస్తాడేమో వినాలని. కాబట్టి తదనుగ్రహంబు చేసిన కడు లెస్సయన్న, అలా వినడానికి నాకేమైనా అవకాశం చేయిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంటే ముని చిత్తమునం కరుణించి, ఆ వచ్చినటువంటి వేదవ్యాస భగవానుడు హృదయములో దయ కలిగినటువంటి వాడై సంజయం పనిచే, సంజీవుడికి ఆ కర్తవ్యాన్ని అప్పచెప్పాడు. మహారణంబు పరిపాటిమెయిన్ సకలంబు చెప్పగన్, ఆ జరిగేటటువంటి యుద్ధ విషయాలన్నీ కూడా జరిగినట్లుగా ధృతరాష్ట్రుడికి చెప్పాలి. ఆ ధృతరాష్ట్రుడికి చెప్పాలి అంటే ఎలా చెప్తాడు? అక్కడ యుద్ధ భూమిలో కూర్చొని చెప్తే ఇక్కడికి అందించాలి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది?
వ్యాసుడు తలుచుకుంటే దానికి ఇవ్వగలడేమో, కానీ ఆ యుద్ధం అనేటటువంటిది ఎక్కడ జరుగుతోందో అక్కడ ప్రసంగం చేయడానికి, ప్రవచనం చేయడానికి ప్రశాంతంగా ఉండే ప్రదేశం అది. అక్కడ కూర్చుని ఆయన చెప్తుంటే మాత్రం ఈయనకి వినపడద్దు అవన్నీ సరిగ్గా. అందుకని ఆయన అన్నాడు, ఈ సంజయుడికి నేను కొన్ని విశేషమైనటువంటి శక్తులను కటాక్షిస్తున్నాను. ఈ సంజయుడు యుద్ధభూమిలో యథేచ్ఛగా సంచరించవచ్చు, తనకిష్టమైనటువంటి రీతిలో ఎక్కడికైనా వెళ్ళగలడు, అది కూడా చాలా వేగంగా విహరించగలిగినటువంటి శక్తిని ఇస్తున్నాను. 18 అక్షౌహిణీలు యుద్ధం చేస్తుంటే ఎవరెవరెక్కడ ఎటువంటి యుద్ధం చేస్తుంటారో తలుచుకున్నంత మాత్రం చేత అక్కడికి వెళ్ళగలిగినటువంటి శక్తిని ఇస్తున్నాను. ఆ యుద్ధ భూమిలో తిరుగుతున్నప్పుడు ఆయుధములు ఇతనిని ఏం చెయ్యవు. లేకపోతే అలా తిరుగుతున్నప్పుడు గబుక్కుని ఏ ఆయుధం వచ్చి నీ తగిలింది అనుకోండి, ప్రమాదం కాదు. అందుకని ఆయుధములు ఇతనిని తాకవు కాబట్టి ఇతనికి ప్రమాదం జరగదు. 2, ఈయన ఆ యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళ మనసులలో ఉన్న భావములను కూడా పసిగట్టగలడు. ఆ యుద్ధ భూమికి వచ్చినటువంటి దేవతల యొక్క రూపములను చూడగలిగినటువంటి శక్తిని కూడా నేను ఈయనకి ఇస్తున్నాను అని ఆ సంజయుణ్ణి అలా యుద్ధభూమి యందు తిరిగి విషయములను తెలుసుకుని వచ్చి ధృతరాష్ట్ర మహారాజుకి యథాతథంగా నివేదించవలసినదిగా, వినడం చేత చూసినంత సంతోషాన్ని పొందడానికి కావలసినటువంటి శక్తిని, అటువంటి అవకాశాన్ని ధృతరాష్ట్రుడికి కల్పించవలసిందిగా నిర్దేశించి ధృతరాష్ట్రుడి వంక తిరిగి, ఈ యుద్ధం వచ్చింది విధి యొక్క విలాసం, అది ఈశ్వరుడి యొక్క నిర్ణయం. దుష్టుల యొక్క సంఖ్య తగ్గిపోవాలి, భూమికి భారం తగ్గిపోవాలి. ఎంతమంది సంఖ్య పెరిగినా భూమికి భారం కాదు. శాస్త్రము చేత నిషేధింపబడిన కర్మలు అంటే ఈశ్వరుడి చేత నిషేధింపబడినటువంటి కర్మలు. అటువంటి కర్మలయందు ఉత్సాహము కలిగినటువంటి వారు ఎవరుంటారో, అటువంటి పనులు చేసేటటువంటి వారు ఎవరుంటారో వారి సంఖ్య పెరిగిపోతే అది భూమికి బరువు. అప్పుడు ఆ బరువు తగ్గించమని స్థితికర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువుని భూదేవి ప్రార్థన చేస్తుంది. అది కూడా ఆయన తొందరగా జోక్యం చేసుకోవాలి అంటే గోవు రూపంలో ప్రార్థన చేస్తుంది. అప్పుడు అవతారం తీసుకుని వస్తూ ఉంటాడు భగవానుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కదూ. కాబట్టి భూమి యొక్క భారమును తగ్గించవలసినటువంటి సమయం ఏర్పడింది. కాబట్టి అనేక మంది రాజులు మరణిస్తారు. దీనికి నువ్వు దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. కానీ ఎంతమంది మరణించారన్న దానికన్నా ఏది గెలవాలి అంటే అక్కడ వ్యక్తుల ప్రధానంగా కాదు, ధర్మము జయించడం ప్రధానం. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. ధర్మము జయించుగాక. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను రాబోయేటటువంటి కాలంలో ఒక విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేసి లోకానికి ఒక ఉపకారం చేస్తాను. ఈ కౌరవుల యొక్క పాండవుల యొక్క గాథనంతటినీ కూడా అందరూ తెలుసుకోవడానికి వీలైనటువంటి రూపాన్ని కల్పించి వాళ్ళ యొక్క కీర్తిని ప్రకటనం చేస్తాను. అంటే మహాభారత గ్రంథాన్ని నేను రచించి లోకానికి అందిస్తానని చెప్పి ఆనాడే వేదవ్యాస భగవానుడు సంకల్పం చేసి ఉన్నాడు. కాబట్టి జరుగుతున్నటువంటి సంఘటనలు, కనపడుతున్నటువంటి అపశకునములను వీక్షించావు కదా. ఈ దుర్నిమిత్తములను గమనించినప్పుడు జనక్షయం విశేషంగా జరుగుతుంది. ఏదో దీపపు పురుగులు దీపాల మీదకి వెళ్ళి ఎలా పడిపోతాయో అలా జనులు పడిపోవలసినటువంటి సమయం ఆసన్నం అయిపోయింది. అది అపశకునముల వలన తెలుస్తోంది. మబ్బులు లేకుండానే ఆకాశంలో ఉరుములు వినపడుతున్నాయి. ఏనుగులు, గుర్రాలు మొదలైనటువంటివి కన్నుల వెంట అదే పనిగా అశ్రుధార విడిచిపెడుతున్నాయి. జంతువులకు పక్షులు పుడుతున్నాయి, ఆవులకి జంతువులు జన్మిస్తున్నాయి. స్త్రీ గర్భం నుంచి ఒకేసారి 4, 5 పిల్లలు పుడుతున్నారు. పుట్టిన పిల్లలు ఏడవడం మానేసి పుడుతూనే వాళ్ళు ఆటలాడుకోవడం, కలకలా నవ్వడం, ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇటువంటివి సృష్టిలో సహజ పరిణామములు కావు. ఈ అసహజ పరిణామములు ఏదో ఉత్పాతములు జరుగుతాయనేటటువంటి వాటికి సంకేతములు. అలాగే చీకటి పడాలి, ఇంకా ప్రదోష వేళ అవుతోంది, సాయంకాలం దాటింది అనేటప్పటికీ
చాలా భయంకరమైనటువంటి నల్లటి మబ్బులు కమ్మేస్తున్నాయి. చంద్రుడిలో ఉండేటటువంటి మచ్చ తలక్రిందులుగా కనపడుతోంది. ఎప్పుడూ కనపడే విధంగా కాకుండా పై భాగం కిందకి, కింద భాగం పైకి కనపడుతోంది. వీటన్నింటి వలన విశేషంగా జనక్షయం అయిపోతుందని, లోకులు శరీరాలు వదిలిపెట్టేస్తారని, నెత్తురు ఏరులై పారుతుందని తెలుస్తోంది. ప్రత్యేకించి కౌరవులు ఎక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళ యొక్క గృహాల మీద ఉండేటటువంటి జెండాల మించి పొగలు రేగుతున్నాయి, ఆయుధాలు మండుతున్నాయి. ఇటువంటి అపశకునాలు చాలా కనపడుతున్నాయి. కాబట్టి ఒకరు కాదు, అనేక మంది రాజులు మరణిస్తారు. ఇంతమంది రాజులు మరణించడానికి కారణం ఈ రాజ్యం కోసం ఏర్పడినటువంటి కాంక్ష. ధృతరాష్ట్ర, నీకు నేను అనేక పర్యాయములు హితోపదేశం చేశాను. నీ కొడుకులకు బుద్ధి చెప్పు అని చెప్పాను. రాజ్యం కోసం ఒక్కళ్ళే అనుభవించాలనేటటువంటి ఈ తాపత్రయం కోసం జనక్షయమయ్యేటటువంటి ఇటువంటి యుద్ధానికి మార్గం చెయ్యవద్దు అని చెప్పాను. కానీ ఆనాడు నువ్వు వినలేదు. అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, నా కొడుకులకు మంచి చెప్పాలి అని నేను ఎంతో ప్రయత్నం చేశాను. వాళ్ళని ఆజ్ఞాపించడానికి నాకు శక్తి సామర్థ్యాలు సరిపోలేదు. అంతకన్నా అన్యాయమైన మాట లోకంలో ఇంకొకటి ఉండదు. అటువంటిప్పుడు ఆ పదవిలో ఒక్క నిమిషం ఉండడానికి అర్హుడు కాడు. తనకి శక్తి లేక కొడుకుని మందలించలేనివాడు, కొడుకుని నిగ్రహించలేనివాడు, జనక్షయానికి కారణం అయ్యేటటువంటి వాడు ఆ పదవిలో ఉండకూడదు. కాబట్టి ఎప్పుడూ ఈ మాటే చెప్తూ ఉంటాడు. కారణం లోపల మాత్రం దుర్యోధనుడు ఒక్కడు రాజ్యం ఏలాలనే ఆకాంక్ష. వాడు నా మాట వినడు ఆ దుర్యోధనుడు. కాబట్టి ఇక నేను చెయ్యగలిగినది ఏం లేదు. జరగవలసినది జరిగిపోయింది, జరగబోయేది జరుగుతోంది. కాబట్టి ఇంతకన్నా నేను చెప్పగలిగినటువంటిది లేదు. అంటే ఈ ధృతరాష్ట్రుడు వ్యాసుల వారిని అడిగాడు, ఇప్పటి వరకు మీరు అపశకునముల గురించి చెప్పారు, శుభశకునములు అయితే ఎలా ఉంటాయి? ఒకవేళ లోకములకు మేలు జరుగుతుంది, చాలా గొప్ప ఉపకారం జరుగుతుంది, అందరూ సంతోషంగా ఉంటారు అని గుర్తించాలంటే ఏ శకునముల ద్వారా గుర్తించవచ్చు అని అడిగాడు. అడిగితే హోమం చేసేటప్పుడు, అసలు హోమం చేయాలన్న సద్బుద్ధి పుట్టాలి కదా. మనం దేవతలకు రుణపడ్డాం, దేవతలకి హవిస్సు ఇవ్వాలి, హవిస్సు ఇవ్వాలంటే దానికి త్యాగబుద్ధి ఉండాలి. అగ్నిముఖంగా దేవతలకు వెడితే హవ్యవాహనుడై ఆయన పట్టికెడితే దేవతలు సంతోషించి వేడపట్టిన వర్షాలు కురిపిస్తే ధర్మచక్రం తిరిగితే అందరం సంతోషిస్తామనేటటువంటి భగవంతుని యొక్క వాక్కు మీద విశ్వాసం ఉంటే కదా హోమం చేయడం. అటువంటి హోమం శ్రద్ధాభక్తులతో చేస్తే అప్పుడు ఆ హోమంలో ఉండేటటువంటి అగ్ని జ్వాల సవ్యంగా ప్రదక్షిణంగా తిరుగుతుంది. ఆ తిరిగేటప్పుడు దివ్యమైనటువంటి పరిమళములు, గొప్ప సువాసనలు వస్తాయి. అలా అగ్ని సవ్యంగా ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతున్నప్పుడు సువాసనలు వస్తే లోకమునకు శుభం జరుగుతుంది, అనేక మంగళములు జరుగుతాయని గుర్తు. అంతేకాదు, గాలి వాలుగా ఎంతో ప్రశాంతంగా సంతోషంగా అందరూ సేద తీరేటట్టుగా వీస్తుంది. అలా కాకుండా గాలి వెయ్యకపోవడం, విపరీతమైనటువంటి తాపం కలుగుతూ ఉండడం, మనుష్యులకు అసలు ఏదో భరించరాని దుఃఖంలా అనిపించడం, వాతావరణం అంత అనుకూల్యత లేని స్థితి కలగడం అపశకునం. అదే గాలి వాలుగా వీచి చల్లగా హాయిగా సంతోషంగా మనుష్యులు ఉండగలిగితే అది శుభశకునం. భేరీల వంటి యుద్ధవాద్యాలు మ్రోగిస్తున్నప్పుడు అందులోంచి చక్కటి రవం వినపడితే అది శుభశకునం అని గుర్తు. ఒక్కటి గుర్తుపెట్టుకో ధృతరాష్ట్ర మహారాజా, ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు విజయము అనేటటువంటిది సంఖ్యాబలము మీద ఆధారపడదు. మన వెనక ఎంతమంది ఉన్నారు అన్నదాన్ని బట్టి విజయము ఉండదు. విజయము దేని మీద ఆధారపడుతుంది? ధర్మము మీద ఆధారపడుతుంది. ఎవడు ధర్మాత్ముడో, ఎవడు ధర్మమును అనుష్ఠిస్తున్నాడో అటువంటి వాడి వైపు ఉన్నటువంటి పరిజనుల యొక్క సంఖ్య పరిమితమైనప్పటికీ వాళ్లే విజయమును సాధిస్తారు. ఎందుకనంటే ఒక చోట విజయము లభించాలి అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఈశ్వరుడి యొక్క అనుగ్రహమునకు ధర్మమే ప్రధానము. ఎక్కడ ధర్మానుష్ఠానం ఉంటుందో, ఎక్కడ ధర్మమును గురించినటువంటి ఆర్తి ఉంటుందో అక్కడే ఈశ్వర కృప విజయము కలుగుతాయి.
అని చెప్పి వ్యాస భగవానుడు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సంజయుడి వంక తిరిగి ధృతరాష్ట్రుడు ఒక మాట అడిగాడు. ఇంతమంది రాజులు ఇంతకాలంగా ప్రాణాలకు తెగించి రాజ్యం కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు కదా, రాజ్యం అనగానేమి భూమియే కదా, అసలు ఈ భూమి గురించి ఇంతమంది రాజులకి ఇంత తాపత్రయం ఉండడానికి, ఇంతమంది యుద్ధాలు చేయడానికి ఈ భూమికి ఏదో గొప్పతనం ఉంది, ఆ గొప్పతనం ఏమిటో నాకు చెప్పు అని అడిగాడు. ఒక్కొక్కసారి ధృతరాష్ట్రుడు అడిగేటటువంటి ప్రశ్నలు చిత్ర విచిత్రంగా అనిపించినా లోకానికి ఉపయోగపడేటటువంటి గొప్ప సమాచారం తెలియడానికి మాత్రం అవి హేతువులు అవుతాయి. ప్రశ్న వేసినా వెంటనే చెప్పగలిగినటువంటి సమర్థుడైన వాడు ఉండద్దు. చెప్పగలిగిన వాడు అక్కడ ఉండి వాడికి సమర్థత ఉంటే అడిగేవాడు అడిగినా అందులోంచి అద్భుతమైన సమాచారం వస్తుంది. చెప్పగలిగిన వాడు కానప్పుడు అటువంటి వారిని ప్రశ్న వేస్తే మాత్రం అందుకోవడానికి కావలసిన సమాచారం ఎలా లభిస్తుంది? సంజయుడు మహానుభావుడు, దైవానుగ్రహ సంపన్నుడు, సర్వజ్ఞుడు, ధర్మాత్ముడు కనుక వెంటనే ఆ భూమి యొక్క గొప్పతనాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. అధిప నానా ప్రకార చరాచరంబులింద వేర్వేర జనీంచు ఇంద పెరుగు పిదప ఇంద అడంగు ఈ పృథ్వీ దాన సకలమునకు పరాయణ స్థానమరయా. ఈ చరాచర జగత్తుందే ధృతరాష్ట్ర మహారాజా, కదిలేటటువంటి ప్రాణులున్నాయి, కదలని ప్రాణులున్నాయి. చెట్టు కదలదు, మిగిలినటువంటి ప్రాణులున్నాయి. వెన్నుపాం భూమికి అడ్డంగా ఉండేటటువంటి ప్రాణులు, వెన్నుపాం అడ్డంగా ఉండేటట్టుగా పుట్టి నిలువుగా పెరిగేటటువంటి ప్రాణులు మనుష్యులు లాంటివి. అలాగే అండజములు గుడ్డులోంచి పుట్టేటటువంటి ప్రాణులు, స్వేదజములు చెమటలోంచి పుట్టేవి, పేలు మొదలైనటువంటివి, ఉద్భుజములు భూమిని చీల్చుకు పుట్టేటటువంటివి, జరాయుజములు మావితో పుట్టేటటువంటివి. ఇటువంటి ప్రాణులు ఎన్నో ఉన్నాయి. ఇందులో కొన్ని కదులుతాయి, కొన్ని కదలవు. ఈ కదలక కదిలే ప్రాణులు అన్నీ కూడా ఈ భూమిలో నుంచే పుడతాయి, ఈ భూమి మీదే పెరుగుతాయి, చిట్ట చివరికి ఈ భూమిలోనే లయమైపోతాయి. నిజానికి ఈ భూమి కన్నా పరబ్రహ్మస్వరూపం కంటితో చూడడానికి ఇంకెక్కడుంది? పరబ్రహ్మాన్ని చూడాలి అంటే ఏదో తపస్సు చేసి చూడక్కర్లేదు, ఈ భూమియే పరబ్రహ్మస్వరూపం. ఎందుకని? ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడయ్యి అంటారు పోతన గారు భాగవతంలో. ఏ ఒక్క పరబ్రహ్మము సృష్టికర్త అన్న పేరుతో బ్రహ్మగా లోకములను సృష్టిస్తోందో, ఏ పరబ్రహ్మము స్థితికర్త అనేటటువంటి కర్తవ్యతానిష్టతో శ్రీ మహావిష్ణువై ప్రాణులను నిలబెడుతోందో, ఏ ఒక్క పరబ్రహ్మమే తిరిగి రుద్రుడన్న పేరుతో ఆయుర్దాయం అయిపోయినా భగవంతుణ్ణి అందుకోలేకపోయిన వాళ్ళని పరమకారుణ్యంతో మళ్ళీ తనలోకి కలుపుకొని విశ్రాంతినిచ్చి మళ్ళీ శరీరాలు ఇస్తోందో, అటువంటి మూడు మూర్తుల యొక్క సమాహార స్వరూపమే పరబ్రహ్మము అయినప్పుడు సృష్టికర్త స్థితికర్తల యొక్క ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమే పరబ్రహ్మమైతే ఈ భూమిలోంచి అందరూ పుడుతున్నారు, ఈ భూమి ఎందే పెరుగుతున్నారు, ఈ భూమి ఎందే కలిసిపోతున్నారు. అయినప్పుడు ఈ భూమి యందు సమస్త చరాచర ప్రపంచము పుట్టి పెరిగి లయమవుతోంది కాబట్టి ఇంతకన్నా గొప్పది లోకంలో ఎక్కడుంటుంది? అటువంటి భూమి నాకు కావాలి అనేటటువంటి తాపత్రయం కలగడంలో ఆశ్చర్యం ఏముంది? పైగా పంచభూతములకు తన్మాత్రలు ఉంటాయి. సాధారణంగా ప్రతిపాదన చేసినప్పుడు ఒక్కొక్క భూతమునకు ఒక్కొక్కటి చెప్తారు. ఏదో పంచభూతములంటే పృథివీ, ఆపు, తేజో, వాయు, ఆకాశములు. పృథివీ అంటే భూమి, భూమికి రసము రుచి, భూమికి వాసన. అలాగే అప్ అగ్ని, అగ్నికి తేజస్సు, నీరు, నీటికి చల్లతనం రుచి ఉంటాయి. అలాగే తేజో అగ్ని, అగ్నికి వేడి ఉంటుంది, ప్రకాశం ఉంటుంది. వాయువు కదిలి వెళ్ళిపోతూ ఉంటుంది, శబ్దగుణకమై ఉంటుంది. ఆ వాయువునందే నిజానికి తరంగములు ప్రకంపనలు వెడుతూ ఉంటాయి. అందుచేత అది వాయువు తగిలినప్పుడు శరీరములకు సుఖము కలుగుతూ ఉంటుంది. వాయు ప్రాణ సుఖం వాయు అంటారు.
ఆకాశము శబ్దగుణకం అవుతుంది. అంటే ఈ వాయువు వాక్కుగా మారితే వాక్కుగా మారినటువంటి వాయువు ఏదైతే ఉందో అది ఆకాశమునందే ప్రయాణించి అవతల వారి యొక్క చెవి గుండా లోపలికి వెడుతుంది. అందుకని ఆకాశము శబ్దగుణకము. కానీ ఈ 5 తన్మాత్రలు కూడా భూమికి ఉన్నాయి. అందుకే శబ్దము ఉన్నది, భూమికి శబ్దం ఉన్నది, స్పర్శ ఉన్నది, భూమిని ముట్టుకుంటే తెలుస్తోంది. శబ్ద, స్పర్శ, రస, భూమిలోంచి అనేకమైనటువంటి పంటలు రావట్లేదు, రుచి కలగట్లా. భూమిలోంచి వచ్చిన వాటికి అనేక పళ్ళు, కూరలు, ఆకులు అన్ని తింటాలా మనం? కాబట్టి శబ్ద, స్పర్శ, రస, రూప, భూమికి ఒక రూపం ఉంది. గంధ, గ్రీష్మ ఋతువు అయిపోయిన తర్వాత మొట్టమొదటి వర్షం పడగానే భూమిలోంచి వాసన వస్తుంది, వాసన ఉంది. 5 తన్మాత్రలు కూడా భూమికి ఉన్నాయి. ఈ భూమి యొక్క గొప్పతనం ఏమిటంటే మేరు పర్వతానికి దక్షిణంగా సుదర్శనము అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఒక పెద్ద ప్రదేశం ఉంది. అందులో ధృతరాష్ట్ర మహారాజా ఒక జంబూ వృక్షం ఉంటుంది, ఒక నేరేడు చెట్టు. ఆ చెట్టు నుంచి చాలా చప్పుడవుతూ ఉండగా పెద్ద పెద్ద పళ్ళు ఆ చెట్టు నుంచి రాలి కింద పడుతూ ఉంటాయి. అవి బాగా మగ్గిపోయి ఉన్నటువంటి కారణం చేత ఆ పళ్ళల్లోంచి కారేటటువంటి రసంతో ఒక నది ప్రవహించి ఉత్తర కురు భూముల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ప్రవహించి వెళ్ళేటప్పుడు ఏ ఏ ప్రదేశాల గుండా వెడుతూ ఉంటుందో, ఎక్కడెక్కడ స్పృశిస్తూ ఉంటుందో అక్కడక్కడ బంగారం అవుతూ ఉంటుంది. అందుకని ఆ నది ప్రవహించిన చోట బంగారం ఏర్పడుతుంది. కాబట్టి జంబూనగము అని బంగారానికి పేరొచ్చింది. ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లు తాగినటువంటి వారికి వృద్ధాప్యము రాదు, రోగం ఉండదు, దాహం ఉండదు. ఈ నదికి పశ్చిమ దిక్కున ఈ నేరేడు చెట్లు గుంపులు గుంపులుగా పెరిగి ఉంటాయి. అందుకని ఇది ఉన్నటువంటి ప్రదేశానికి జంబూ ద్వీపము అని పేరు వచ్చింది. దానికే సుదర్శన ద్వీపము అని ఇంకొక పేరు కూడా ఉంది. ఈ ద్వీపానికి చుట్టూ ఉప్పు నీటి సముద్రం ఉంది. తూర్పు పడమర దిక్కుల యందు పొడవుగా సముద్రం వ్యాపించి ఉంటుంది. దేవతల యొక్క వివిధ శ్రేణులతో కూడుకున్నటువంటి హిమవత్ పర్వతాలు, నిషధ పర్వతాలు ఈ జంబూ ద్వీపంలోనే ఉన్నాయి. ఇక్కడ అనేక మంది దేవతలు కొలువై ఉంటారు. ఇక ఈ మేరు పర్వతానికి పునాది చాలా లోతైనదై ఉంటుంది. మేరు పర్వతం అనేటటువంటిది దేవతలందరికీ కూడా నివాస స్థానం. ఆ మేరు పర్వతం మీద దేవేంద్రుడు, బ్రహ్మ మొదలైనటువంటి వారు తిరుగాడుతూ ఉంటారు. ఆ మేరు పర్వతం యొక్క కొండ చిరియలలోనే పార్వతీ పరమేశ్వరులు సర్వకాలముల యందు విహరిస్తూ ఉంటారు. ఈ జంబూ ద్వీపం 9 భాగములుగా విభజింపబడింది అని చెప్పి ఆయన ఆ విభాగములనన్నింటినీ వర్ణన చేశాడు. చేసి సంజయుడు ధృతరాష్ట్రుడితో ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆ హిమాలయ పర్వతమునకు యువతలకి ఉన్నటువంటి ప్రాంతమునంతటినీ కూడా భారతవర్షము అని పిలుస్తారు. ఈ భారతవర్షంలో ఉత్తర దిక్కున ఉన్నటువంటి భూములన్నీ కూడా దేవతా భూములు, ఉపాసనకు యోగ్యత కలిగినటువంటి ప్రాంతములు. అవి ఉత్తరోత్తరంగా వెళ్లే కొద్దీ శక్తి, సామర్థ్యము, ఆయువు, ఆరోగ్యము, సౌఖ్యము, పుణ్యకార్యములు చేయడానికి కావలసినటువంటి శక్తి, ఇటువంటి వాటిని ఉద్దీపింప చేయగలిగినవై ఉంటాయి. సమస్తమైనటువంటి శక్తులకు, సమర్థతలకు నెలవై ఉంటాయి. అక్కడ ఉపాసన ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అటువంటి చోట దేవతలను ఆరాధించి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత కలిగినటువంటి శ్రద్ధ పాత్రత కాగా దానిని అడ్డుపెట్టి పరమేశ్వరుడు ఇచ్చేటటువంటి జ్ఞానము అద్వైతానుభూతిగా మారి జనన మరణ చక్రము నుండి విడుదల పొందడానికి కావలసినటువంటి దివ్యత్వము ఆ భూముల యందు ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఈ జంబూ ద్వీపంలో 7 ద్వీపములు ఉన్నాయి. జంబూ ద్వీపంతో కలిపి 7 ద్వీపములు ఉన్నాయి. అవి జంబూ ద్వీపము, శాల్మల ద్వీపము, క్రౌంచ ద్వీపము, కుశద్వీపము, శాకద్వీపము, పుష్కర ద్వీపము అనబడేటటువంటివి 7 ద్వీపాలు. ఈ 7 ద్వీపాలు పరమాద్భుతమైనటువంటి ద్వీపాలు. ఇక్కడ
ఇంత పవిత్రమైనటువంటి భూమి అయిన కారణం చేత, ఇంత ఐశ్వర్యమునకు నిధి అయిన కారణం చేత ఎందరో రాజులు పరమాద్భుతమైనటువంటి యుద్ధములను చేసి రాజ్యమును పొందడానికి ప్రయత్నం చేశారు. అందులో భగీరథుడు, రఘువు, యయాతి, నహుషుడు మొదలైనటువంటి చక్రవర్తులు ఎందరో ఉన్నారు. అలాగే కులపర్వతములు అని చెప్పి కొన్ని కుల పర్వతములు ఉన్నాయి. అవి మలయము, శుక్తిమంతము, వింధ్యము, పారియాత్రము, మహేంద్రము, వృక్షవంతము, సహ్యము, ఈ 7 కూడా కులపర్వతాలు అని అంటారు. ఈ కులపర్వతములు అన్న పేరు రావడానికి కారణం అవి భూమిని మోసేటటువంటి లక్షణంతో ఉంటాయి అని. ఆదివరాహస్వామి భూదేవితో మాట్లాడుతూ భూధరములని వీటికి పేరు, భూమిని మోస్తాయి అంటాడు. కాబట్టి అవి కులపర్వతములు అని పిలువబడుతున్నాయి. ఈ పర్వతాల యొక్క చర్యలలో, ఈ పర్వతాల యొక్క వరుసలలో ఎన్నో మణులు లభిస్తూ ఉంటాయి. ఇక అనేకమైనటువంటి విలువైన ఖనిజములు లభిస్తూ ఉంటాయి. ఇంత గొప్పదైనటువంటి ఈ పర్వతాలకి ఉపపర్వతాలున్నాయి. ఆ ఉపపర్వతాలలో ఇనుము, బంగారము, వెండి, రాగి, తగరము ఇవన్నీ కూడా గనుల రూపంలో కుప్పలు పోసినట్లు లభిస్తాయి. ఇంతటి మహదైశ్వర్యముతో కూడుకున్నటువంటి ఈ భూభాగం ఏదైతే ఉందో ఇది సర్వసంపత్కరము కాబట్టి బాహ్యమునందు ఐశ్వర్యప్రదాయకం, ఆంతరమునందు ఉపాసనకి యోగ్యమైనటువంటి భూమి. కాబట్టి ఈ భూమిని ఆక్రమించాలని, ఈ భూమిని పరిపాలించాలని ఎందరో రాజులు ప్రయత్నించారు. మహర్షుల యొక్క తప ఫలితంగా ప్రవహించినటువంటి పరమాద్భుతమైనటువంటి నదులు ఈ నదులు ఈ భూభాగంలో ఉన్నాయి. అవి పాపములను భంజింపచేస్తాయి. మన దేశంలో ఉండేటటువంటి నదుల యొక్క గొప్పతనం ఏమిటంటే కేవలం నీళ్లు ప్రవహించడం కాదు, ప్రతి నదికి అధిష్టాన దేవత ఉంది. గోదావరి నదికి అధిష్టాన దేవత ఉంది. దర్శనాన్ని పొందినటువంటి వారు ఎందరో ఉన్నారు. గోదావరి నదిని అప్పడిగితే 1000 బిందెలతో అప్పిచ్చింది. అప్పిస్తే అప్పుచ్చుకున్న మహానుభావుడి విగ్రహం ఇప్పటికీ ఆ భద్రాచల క్షేత్రంలో అంబసత్రంలో ఉంటుంది. ఆయన మళ్లీ పట్టుకెళ్లి అప్పు గోదావరికి తీర్చారు. గోదావరి నదికి అధిష్టాన దేవత ఉంది, గంగా నదికి అధిష్టాన దేవత ఉంది. నిన్ననే కదా ఉద్యోగ పర్వంలో పరశురాముడితో భీష్ముడు యుద్ధానికి వెడుతున్నప్పుడు గంగ యొక్క అధిష్టాన దేవత వచ్చి పరశురాముడితో మాట్లాడినటువంటి వైనాన్ని మనం గమనించాం. వాళ్ళందరికీ కూడా అధిష్టాన దేవతలు ఉన్నారు. ఈ నదీ జలములు పాపభంజనం చేస్తాయి. ఇది నేను చెప్పడం కాదు, శంకర భగవత్పాదులంతటి మహాత్ములు చెప్పిన మాట. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపీయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేదన చర్చ అని. అంతటి పరమ పవిత్రత కలిగినటువంటి నదులు అవి ఈ దేశంలో ప్రవహించడం మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. అటువంటి నదులు గంగా, తుంగభద్ర, వేత్రవతి, వేదవతి, కృష్ణవేణి, పెన్న, యమున, తమస, శిరావతి, కావేరి, గోదావరి, నర్మద, బాహుద, సరయు, శతద్రువు, వితస్త, విపాశ, తామ్రపర్ణి అనేటటువంటివి మహానదులు. ఇవి కాకుండా పర్వతాల్లో అనేకమైనటువంటి చిరునదులు ఏర్పడుతుంటాయి. ఏర్పడి చిన్న చిన్న పాయలుగా ప్రవహించి ఒక్కొక్క చోట అవి మరింత ప్రవాహాన్ని సంతరించుకుని ఉపనదులు నదుల్లో కలుస్తుంటాయి. నదులు సముద్రం నందు సంగమిస్తూ ఉంటాయి. ఈ నదీ ప్రవాహాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ విశేషమైనటువంటి పంటలు పండుతుంటాయి. అందుచేత ధాన్యలక్ష్మితో శోభించి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా జీవనం చేస్తూ ఉంటారు. ఇటు పాపభంజనము చేయగలిగినటువంటి శక్తిని, అటు అన్నాన్ని పెట్టగలిగినటువంటి శక్తిని పొంది ఈ నదులు ఈ భారతదేశంలో ప్రవహిస్తుంటాయి. వీటితో పాటుగా పరమాద్భుతమైనటువంటి అరణ్యములు ఎన్నో ఉన్నాయి. ఆ అరణ్యములలో కూడా ఎంతో సంపద లభిస్తుంది. అరణ్యములలో లభించేటటువంటి సంపదని పొందాలి అంటే దానికి కొంత శిక్షణ కలిగినటువంటి వారు, ఆ అరణ్యమునందు తిరగగలిగినటువంటి ప్రావీణ్యము కలిగినటువంటి వారు, అక్కడ ఎక్కడ ఎటువంటి వృక్ష సంపద ఉన్నదో, ఎటువంటి కలప లభిస్తుందో, ఏ ఏ ప్రాంతముల యందు ఎటువంటి పళ్ళు మొదలైనవి లభిస్తాయో తెలుసుకుని తీసుకురాగలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ
శక్తి, ఆ సామర్థ్యము, ఆ జ్ఞానము కలిగినటువంటి వారు ఉన్నారు. వారి ద్వారా సమకూర్చుకుంటూ ఉంటారు. అట్లాగే పరమాద్భుతమైనటువంటి రాజ్యములు ఉన్నాయి. ఈ రాజ్యములన్నీ కూడా చాలా సుందరమైనటువంటివి, అన్నిటిని మించి విశేషమైనటువంటి జనంతో ఉంటాయి. ఇక్కడ ధర్మము, అర్థము, కామము అన్ని వేళలా కూడా అనుష్ఠింపబడుతూ ఉంటాయి. ఇది దేని కొరకు అంటే మోక్షము కొరకు. ఇక మళ్ళీ వేరే చెప్పవలసిన అవసరం ఉండదు కదా. ధర్మము, అర్థము, కామము అంటే అర్థము ధర్మము చేత ముడిపడుతుంది. సంపాదిస్తే ధార్మికంగా సంపాదించడం, ఖర్చు పెడితే ధార్మికంగా ఖర్చు పెట్టడం. కామము, ఏదైనా కోరిక ఏర్పడితే ధర్మచట్రంలో ఇముడుతుందా పరిశీలించుకోవడం. ధర్మచట్రంలో ఇమడదు, ఆ కోరికని మనసులోంచి తొలగించడం. ధర్మచట్రంలో ఇముడుతుంది, ధార్మికంగా దాన్ని అనుభవించడం. ధర్మమునకు అర్థము, కామము ముడిపడి ఉంటాయి. ధర్మమునకు అర్థము, కామము ముడిపడితే అదే మోక్షమునకు కారణం. ఇక మళ్ళీ కొత్తగా మోక్షమునకు ఏమీ ప్రయత్నం ఉండదు. ధార్మికమైనటువంటి నడవడియే విడుదలకు కారణము. తాడు ఇలా తిప్పాననుకోండి కట్టేసినట్టు, తాడు ఇలా తిప్పాననుకోండి విప్పేసినట్టు. ధర్మానుష్ఠానము కర్మబంధములను విప్పేస్తుంది. కాబట్టి పశువు పశుపతి యందు ఐక్యమైపోతాడు. కాబట్టి అటువంటి ధర్మార్థ కామములు అనుష్ఠింపబడేటటువంటి పరమ పవిత్రమైనటువంటి భూభాగము భారతదేశము. అక్కడ ఎన్నో రాజ్యములు ఉన్నాయి. ఈ రాజ్యములన్నీ కూడా బహుసుందరమైనటువంటివి. అటువంటి పరమసుందరమైనటువంటి నగరములలో, ఆ రాజ్యములలో ఎన్నో భవనములు, ఎంతో సంపత్తి, విశేషమైనటువంటి జనబాహుళ్యము. అవి వంగ, వరాట, లాట, బాహ్లిక, బహుదాన, కిరాత, కేకయ, అశ్మంత, కాశ్మీర, గాంధార, కాంభోజ, కేరళ, మాళవ, పాంచాల, బర్బర, వత్స, మచ్చ, మగధ, మలయాళ, కళింగ, కుకుర, కోంకణ, టేంకణ, త్రిగర్త, సాముద్ర, పులింద, పుండ్ర, పాండ్య, అభీర, సవ్వీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, విదేహ, విదర్భ, ద్రవిడ, దశార్ణ, కర్ణాట, గౌళ, అంగ, నేపాళ, గూర్జర, కుంతల, అవంతి, కామరూప, అట్లాగే పులింద, పుండ్ర, పాండ్య, అభీర, నేపాళ, గూర్జల, కుంతల, అవంతి, కామరూప ఇటువంటివన్నీ కూడా పరమాద్భుతమైనటువంటి దేశములున్నాయి. సాల్వ, శూరసేన, సుదేష్ణ, సుహ్మ, కురు, కరుష, కాశ, కోసల, యవన, యుగంధర, ఆంధ్ర, సింధు, చేది, చోళ మొదలైనటువంటి రాజ్యములన్నీ కూడా బహుసుందరమైనటువంటి విశేషమైనటువంటి జనులతో కూడుకున్నవై, జన సమర్థతతో కూడుకున్నవై, జన బాహుళ్యముతో కూడుకున్నవై, ప్రకాశిస్తూ శోభిస్తూ ఉండేటటువంటి రాజ్యములు మహారాజా. వీటిని రాజులు పరిపాలించారు. ఈ పరిపాలించేటప్పుడు కేవలము న్యాయం ఒక్కటే కాదు, రాజులు న్యాయమునకు పక్కన కరుణ కూడా కలిపారు. కరుణామూర్తులై న్యాయమును అందించారు. న్యాయము అంటే ఏదో 2x2 4 అన్నట్టుగా కాదు. న్యాయము పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దయతో కూడుకున్నటువంటి వారై రాజ్య పరిపాలన చేసినటువంటి కారణం చేత, లోకమునకు న్యాయమును, ధర్మమును దృష్టిలో పెట్టుకుని అందించినటువంటి కారణం చేత అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా బహు సంతోషాన్ని పొందారు. రాజులందరూ కూడా ఖ్యాతి గణించారు.